వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదంలో నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ ఉన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నల్గొండ కలెక్టరేట్ ముందు మహేందర్ భార్య జ్యోతి ఆందోళన చేస్తున్నారు. అయితే తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆవేదన చేస్తున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి, లేదంటే తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్న ఎస్ఐ భార్య జ్యోతి. అయితే మహేందర్ జ్యోతి దంపతులకు 2 పిల్లలున్నారు. 2 ఏళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వేరే కాపురం కూడా పెట్టాడని వాపోతుంది భార్య జ్యోతి. అయితే తనకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానంటుంది ఎస్ఐ భార్య జ్యోతి. అయితే అసలు ఎస్ఐ భార్య ఏమంటున్నారో బయట ఇప్పుడు చూద్దాం. నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడండి. ఎక్సైజ్ కానిస్టేబుల్ వివాహిత 3 పిల్లల తల్లి అండి. ఆమెకు భర్త జయగటి నరసింహ, బురుగుల వసంత, ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామని నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడపైన పెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది. నా భర్త బీబీపేటలో, కామారెడ్డి బీబీపేటలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి, చంపేస్తా అని, విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని. నేను ఎక్కడుంటే అక్కడ ఈ వసంత వస్తుందండి. నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది. భరించలేక నా భర్తని నాతో ఉండనివ్వదు. ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు, నన్ను కొడతారు, తిడతారు, అన్ని చేసి బయటకు వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిపోతుంది. నా భర్తకి ఈమెతోనే ఉంటున్నాడు సార్. అసలు పట్టించుకోవట్లేదు, మా అన్న పనులు ఏం చూడట్లేదు. నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని. మా ఫాదర్ కూడా వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్. గుండాలను తీసుకొచ్చి కొట్టిపించారు. మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్. నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి. ఒక 4-5 6 ఇయర్స్ నుంచి జరుగుతుంది సార్. నా పెళ్ళి ఒక 10-12 ఇయర్స్ అవుతుంది. పిల్లలకి 5 ఇయర్స్ సార్, ట్విన్స్, బాబు పాప. అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్, మా గురించి ఏం మర్చిపోయింది ఆయన. మమ్మల్ని ప్రాపర్టీస్ అన్నీ ఆమెకే రాసి ఇచ్చారు సార్. ఆమెకి బ్యాంక్ షూరిటీ పెట్టేసి లోన్లు తీసి జీతం అంతా ఆమెకే ఇచ్చేసి ఆమెతోనే వండుకుంటూ 3 అంతస్తుల ఇల్లు, ఔషాపూర్లో 3 అంతస్తుల ఇల్లు కట్టించిండు. వీళ్ళ తమ్ముడు కూడా జాలలింగస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. ఆయన డీజీపీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. ఆయనకు చాలామంది ఆఫీసర్స్ తెలుసంట. వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. మమ్మల్ని చంపేసినా ఏం చేసినా ఆయన కేసులు మాఫీ చేపిస్తాడంట. ఇక అదే ధైర్యంతో ఉంటున్నారు. నన్ను ఊళ్ళోకి ఒకళ్ళని చంపిన అవే కేసులు ఉంటాయంట, ఇంటిలో మొత్తం మా ఇంటిలో వాళ్ళని అందరిని చంపిన అవే కేసులు అని అంటున్నాడు సార్. డిపార్ట్మెంట్కే సపోర్ట్ అంట, అదే చెప్తున్నాడు. లోపల ముసుగులో ఎవరికి తెలియదు. మేము అంతా ఒకటే ఉంటాము, ఆఫీసర్స్ మేము అంతా ఒకటి ఉంటాము. మాకు తెలియదే ఇంత పని చేస్తున్నామా, ఇంతవరకు అసలు నీకు న్యాయం జరుగుతుందా, జరగదు కూడా అని ఇట్లా చెప్తున్నాడు. ఓకే, కేసు పెట్టండి అని బెదిరిస్తున్నారు సార్. కేసు పెడితే శాశ్వతంగా మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాడంట మమ్మల్ని. నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడమే, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది, కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది, నీకు ఎటువంటి న్యాయం జరగదు. మేము ఈ లోపు అన్ని ప్రాపర్టీస్ మొత్తం సంపాదించుకున్నారు సార్. ఆమె పేరు మీదే రాసి ఇచ్చేసారు ప్రాపర్టీస్ అన్ని. ఆమెతోనే ఉంటున్నాడు ఇప్పటికి కూడా. షూరిటీ మాది. నా పేరు జ్యోతి సార్. మా అత్తగారు ఊరు ఒట్టుమర్తి, మా అమ్మగారు ఊరు నాకిట్పల్లి. సో తనకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానంటుంది ఎస్ఐ భార్య జ్యోతి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు మరింత సమాచారం అందిస్తారు ఫోన్లో. పుల్లారావు చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు వ్యక్తుల వల్ల డిపార్ట్మెంట్ కు అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించేసి నల్గొండలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి జాలా మహేందర్ కూడా వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను హింసిస్తున్న
చేస్తున్నారంటూ అతని యొక్క భార్య అయినటువంటి జ్యోతి ఈ రోజు నల్గొండ కలెక్టరేట్ అంటే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లైంట్ చేసిన విషయం ఏంటంటే తన భర్త గత కొన్ని సంవత్సరాలుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వసంత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను తన పిల్లల్ని పూర్తి స్థాయిలో విస్మరించారని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ విధంగా వసంత అదేవిధంగా తన భర్త ఇద్దరు కలిసి తనను చంపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళ చేతిలో చనిపోవడం కన్నా తనకు తాను అంటే మెర్సీకింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆమె కలెక్టర్ కు విన్నవించుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా అంటే మాకు వివాహం 10-12 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇటీవల అంటే ఒక 4-5 years బ్యాక్ వసంత అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ తో ఈ విధంగా సంబంధం కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో తమను విస్మరించారు కాబట్టి అతని నుంచి మాకు న్యాయం కల్పించండి అని చెప్పేసి కూడా ఆమె కలెక్టర్ వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి జ్యోతి మాట్లాడుతూ మేము గత కొంతకాలంగా అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత చాలా కాలం కూడా కంటిన్యూగా కలిసి ఉండటం జరిగింది. ఎప్పుడైతే వసంత పరిచయం అయిన తర్వాత పూర్తి స్థాయిలో మమ్మల్ని విస్మరించే విధంగా ఆమె తన భర్తను చేయడం జరిగింది. అదే విధంగా తనను తుదమించడానికి కూడా అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉంది. చివరికి తన కన్న తల్లిదండ్రులను కూడా అనేక రకమైనటువంటి హింసలకు గురి చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తన తండ్రిని కూడా వాళ్ళు కొట్టారని కూడా జ్యోతి వినవించుకున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఈ సమయంలో తనకు 2 పిల్లలు ఉన్నారు. సో ఈ పిల్లల్ని వదిలిపెట్టేశాడు, అదేవిధంగా తనను వదిలిపెట్టేశాడు. చివరికి ఆ యొక్క వసంత అనే మహిళతోనే ఉంటూ పూర్తి స్థాయిలో తన ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా తన పేరు మీదే రాసి ఇవ్వడం జరిగింది. తనను తన పిల్లల్ని పూర్తి స్థాయిలో దిక్కులేని వారిగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో తాను పుట్టింట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా జ్యోతి వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విషయానికి సంబంధించి కలెక్టర్ కు విన్నవించుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ విధంగా వసంత అదేవిధంగా తన భర్త అయినటువంటి మహేందర్ ఈ విధంగా తనను అనేక రకాలుగా హింసలు గుర్చేయడానికి చంపడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అతని నుంచి మాకు న్యాయం చేయండి. అదేవిధంగా ఒకవేళ మీరు ఆ విధంగా చేయలేని పక్షంలో తనను తాను అంటే కారుణ్యమన్నానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఆమె వేడుకున్న పరిస్థితి. ఈ విషయాన్ని మాత్రం కలెక్టర్ నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ తీసుకుంటాము. దానికి సంబంధించేసి ఎస్పీకి కూడా ఈ యొక్క విషయాన్ని విన్నవించేసి ఆ తర్వాత ఆ యొక్క విషయంపై విచారణ జరుపుతామని చెప్పేసి కూడా కలెక్టర్ ఆమెకు హామీ ఇచ్చినట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో పుల్లారావు అసలు మహేందర్ ఏమంటున్నారు, మరి స్పందించారు ఆయన? ఇదే విషయానికి సంబంధించేసి మహేందర్ ని మనము లైన్ లో తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా అతను మాత్రం అందుబాటులో వచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే మహేందర్ ప్రజెంట్ గా నల్గొండలో టాస్క్ ఫోర్స్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను అంటే గతంలో అంటే సంగారెడ్డి తదితర ప్రాంతంలో పనిచేస్తున్న క్రమంలోనే ఈ విధంగా ఈ వసంత అనే మహిళతోటి పరిచయం పెరిగిందని చెప్పి కూడా జ్యోతి చెప్తుంది. ఆ విషయాన్ని బట్టి తెలుస్తుంది. సో అప్పటి నుండి కూడా వాళ్ళ మధ్య ఈ యొక్క సంబంధం అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ గా మాత్రం మహేందర్ అక్కడి నుండి ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చేసి ఇక్కడ టాస్క్ ఫోర్స్ లో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అప్పుడు వసంత కూడా అక్కడి నుండి అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వసంత ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని అంటే తన భర్త వెంటనే ఉంటున్న పరిస్థితి. కదా కొంతకాలం అంటే దాదాపు 4-5 సంవత్సరాలుగా కూడా తన భర్తతోనే ఉంటుంది. పూర్తి స్థానం వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటున్నారో కూడా మాకు తెలియని పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అనేక మార్లు తన భర్త దగ్గర నుంచి కూడా అదేవిధంగా ఆమె వసంత దగ్గర నుంచి కూడా అనేక రకమైనటువంటి కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫోర్స్ చేస్తూ తనను బెదిరింపులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఇంటికి వచ్చి కూడా గొడవలు దిగిన పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్ ఈ విజయ విషయానికి సంబంధించి అంటే జ్యోతి కంప్లైంట్ చేసిన విషయాన్ని గురించి మహేందర్ దగ్గర పూర్తి వివరం తీసుకోవాలని చెప్పి చూడగా కూడా అతను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు పుల్లారావు? ఎప్పుడైతే జ్యోతి విషయానికి సంబంధించేసి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఫిర్యాదు చేసిందో కలెక్టర్ కూడా ఈ యొక్క ఫిర్యాదును స్వీకరించిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చెప్పేసి కూడా ఉన్నతాధికారులకు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఎస్పీ ఈ యొక్క విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం అయితే స్పష్టంగా జరగబోతుంది. ఇదే సమయంలో జ్యోతి కూడా కలెక్టరేట్ లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్లి ఎస్పీ కూడా కంప్లైంట్ చేసినట్టు కూడా మనకు తెలియదు. సో ఈ విధంగా ఎస్పీ కంప్లైంట్ చేశారు, అదేవిధంగా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క విషయం అంటే ఈ జ్యోతి విషయాన్ని బట్టి మహేందర్ అదేవిధంగా వసంతకు సంబంధించేసి ఏ విధంగా వీళ్ళకి సంబంధించిన రిఫరెన్స్ విషయంలో వాస్తవం ఉన్నాయా లేదా వీళ్ళు అదేవిధంగా జ్యోతిని వీళ్ళు అనేక రకమైన హింసలు గురి చేస్తున్నారు కాబట్టి ఆ హింసలు గురి చేశారని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఆ విధమైన ఒక విషయం జరిగిందా లేదా అనే విషయంపై కూడా పోలీసు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. సో చూస్తున్నాం కదా, ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఓ పోలీస్ అధికారి వివాహిత అయిన కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య
పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు కూడా తెలుస్తుంది. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య జ్యోతి మహేందర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వాదించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ తమ తీరు మార్చుకోలేదు. ఇక తాజాగా వీరిద్దరి కాల్ రికార్డ్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. అలాగే మరోవైపు భర్తతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ 5-6 ఏళ్లుగా వసంత్తో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు అని చెప్తుంది. సర్వీస్ రివాల్వర్తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని అంటుంది. మహేందర్ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి, నాకు నా పిల్లలకి న్యాయం చేయాలి, లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్ అవకాశం కల్పించాలి. వసంత్కి ఇప్పటికే పెళ్ళి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. అలాగే వసంత కూడా నాపై దాడి చేసింది, నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగదు కూడా ఎత్తుకెళ్ళింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అయితే భార్య జ్యోతి.